సర్వవ్యాపకమైన భగవంతుడికి సాష్టాంగ ప్రణమిల్లుతూ విశ్వగురు పరంపరకి మరియు క్రియాయోగ గురు పరంపరకి ప్రణమిల్లుతూ మీ అందరి హృదయంలో చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిల్లుతూ మనము సాధన ప్రారంభించుకుందాము. నశ్రేయో నియమం వినా, కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నియమం లేనిది శ్రేయస్సు లేదు. అంటే మనము ఏది చేయాలన్నా కొన్ని నియమాలు పెట్టుకోవాలి. కనుక ఆధ్యాత్మికంలో ఇంకా చాలా ముఖ్యం అన్నమాట. మనకు క్రమశిక్షణగా వాటికే భౌతికమైన పనులకే మనము ఎంతో ఏకాగ్రత, శ్రద్ధ, పట్టుదల ఉండాలి. అందులో ఇంకా ఆధ్యాత్మిక మార్గానికి ఇంకెంత ఉండాలి, చాలా శ్రద్ధ ఉండాలి. కనుక మరి సాధన చేయాలంటే మనం కొన్ని నియమాలు పెట్టుకుందామా? చెప్పండి, అందరూ పెట్టుకుందామా? అందరూ కూడా చేతి ముందు కూర్చోండి. ప్రతిజ్ఞ, కళ్ళు మూసుకొని భగవంతుడికి అంతర్ముఖంగా చెప్తుండాలి. నేను ఈ రోజు నుంచి క్రియావాన్గా మారుతున్నాను, అంటే క్రియాసాధకుడిగా మారుతున్నాను అని అర్థం. నేను ఈ రోజు నుంచి త్రికరణ శుద్ధితో ప్రతినిత్యము క్రియాయోగ ధ్యానం చేస్తాను. మద్యమును, మాంసమును పూర్తిగా తీసుకోను, శాకాహారాన్ని తీసుకుంటాను. అలాగే నా యొక్క ధర్మపత్నిని తప్ప తోటి స్త్రీలని సోదరిగా భావిస్తాను. నా యొక్క సహ ధర్మపత్నిని తప్ప తోటి పురుషులని సోదరుడిగా భావిస్తాను. అందరితో సోదర భావంతో ఉంటాను. నా యొక్క కుటుంబ బాధ్యతని శ్రద్ధతో నిర్వహిస్తాను. వ్యక్తిగత బాధ్యతగా సమాజ సేవ చేస్తాను. పర్యావరణాన్ని పరిరక్షిస్తాను. స్త్రీలని గౌరవిస్తాను. భారతదేశం యొక్క గొప్పతనాన్ని, G50 యొక్క ఉన్నత ఆశయాలని అందరికీ వివరిస్తాను. సత్యవంతమైన జీవితం గడుపుతాను. మంచిది. మనము ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే ఎదుగుతామో అప్పుడే ప్రశాంతమైన జీవితం గడపగలుగుతాం. మనము ఎంత చదువులు చదివినా, ఎన్ని PhDలు చేసినా, ఎంత ఉన్నతమైన పదవులను అధిరోహించినా, ఎంత గొప్ప జీవితం గడిపినా అయినప్పటికీ కేవలము ఆధ్యాత్మికంలో ఎదగడమే నిజంగా ఎదగడం. మన జీవితంలో ఇన్ని చదువులు వచ్చి చావు తప్పే చదువు చదవలేను, ఇదే బ్రహ్మ విద్య. శాస్త్రాలు మనకు ఎంతవరకు అంటే కొంత మనశ్శాంతిని కలిగిస్తాయి. కానీ ఈ యొక్క ప్రాక్టికల్ సాధన ఏదైతే ఉందో మనకు ఎంతో ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, భగవంతుడితో అనుసంధానాన్ని కలిగిస్తాయి. ఎంతవరకు మనం మనోలయం జరగలేదో, అంటే భగవంతుడిలోన నిశ్చల స్థితిలో మన మనసు లయం కాలేదో అప్పటి వరకు కూడా మనము చదివిన చదువులు, చదివిన శాస్త్రాలు, పొందిన లాభాలను కూడా సున్నా. అశాంతస్య కుత సుఖం. అశాంతి కలిగిన వారికి సుఖం ఎక్కడిది? ఎప్పుడైతే మనోలయం జరగలేదో అప్పటి వరకు మనసుకి శాంతి లేదు. కనుక మన మహర్షులు దానికే, మనోలయానికే యోగ
యోగ శాస్త్రాన్ని మనకు ప్రవేశపెట్టారు. సకల ఉపనిషత్తు సారాన్ని భగవద్గీత, యోగోపనిషత్తుల సారం పతంజలి సూత్రాలు, పతంజలి సూత్రాల సారం క్రియాయోగం. ఈ క్రియాయోగం అనేది కడిగడు పెరుగులోకి వెళ్ళి పిడికడు వెన్నపూస తీసినట్టుగా మనకు అందించారు. ఎప్పుడైతే మనం ఈ సాధన చేసినామనుకోండి దైవంలో పూర్తిగా లీనమైపోతాము. మనకు అన్ని సమస్యలు తీరిపోతాయి. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణామం, క్రియాయోగం. మరి ఈ క్రియాయోగము మనకు ఉపనిషత్తు ఋషుల నుంచి, పతంజలి మహర్షి నుంచి, బాబాజీ మహారాజు నుంచి, లాహిరి మహాశయ నుంచి, ఒక యోగాత్మకత గురువుల నుంచి మనకు అందింది. అంటే వారు పట్టణ జీవితము, ఫ్యామిలీ జీవితము, గృహస్థ జీవితము, ఉద్యోగ జీవితము, కుటుంబ జీవితంతో ఉంటూనే వాళ్ళు సాధన చేసి మనోలయం చేశారు. దైవంలో మనోలయం జరిగింది వారికి. అప్పుడు వారు పరిపూర్ణ జీవితము, పరిపూర్ణ మానవ జీవితం గడిపారు. వారి జీవితమే మనకు ఆదర్శం. అయ్యో ఎవరో సాధువులు, సన్యాసులు, హిమాలయంలో ఋషులు, గొప్ప గొప్ప వాళ్ళు ఋషులుగా మారుతారు, మనము సామాన్య గృహస్థులము, మనకి ఇది సాధ్యమని అందరూ సందేహపడనక్కర్లేదు. ఎందుకంటే ఆ యొక్క గురువుల యొక్క జీవితమే మనకు ఆశయం. ఇప్పుడు కబీర్ దాస్ గారు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, అది ఇంకా పూర్వం. మన గురువులు 100 సంవత్సరాల కిందనే. ఒక యోగాత్మకత చదివారు, అందరూ చేతులు ఎత్తండి చూద్దాం. సంతోషం. ఈ క్లాసుకు మొదటి రోజు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంతవరకు గతంలో రాలేదు. చాలా సంతోషం. అయితే ఎప్పుడైతే దీనికి వయసు అడ్డు కాదు, మనకు ఎక్కడో కాదు. ఇప్పుడు ఈ క్లాసు నిర్వహణలో ముందున్న బాబురావు గారు, లలితాదేవి గారు ఒక 6 సంవత్సరాల నుంచి మన ఆశ్రమానికి వస్తున్నారు. అప్పటికి ఛానల్ రాలేదు. తర్వాత ఛానల్ వచ్చినందుకు మా కోసమే మీరు పెట్టినట్టున్నారు స్వామీజీ ఛానల్, అన్ని సందేహాలు ఇంటి దగ్గర నుంచే తొలగుతున్నాయన్నారు. మరి అమ్మగారు ఒక 14 నెలలు మౌనం పాటించడము, అంటే ఒక సామాన్య గృహస్థ జీవితం గడుపుతూ ద్రవాహారం అంటే కూరగాయల జ్యూస్ తాగుతూనే 14 నెలలు మౌనం పట్టడము, అంటే అది గృహస్థ జీవితంలో ఎన్నో మనకు ఫంక్షన్స్కి వెళ్ళాలి, బంధువులతో కలవాలి, ఇంట్లో ఉన్న వాళ్ళని అందరినీ తృప్తి పెట్టాలి, అందరికీ సేవ అందించాలి, స్త్రీ ధర్మం. మరి ఇవన్నీ నిర్వహించి అందరినీ ఒప్పించి మెప్పించి మరి ఇన్ని రోజులు మౌనం పట్టి ద్రవాహారంతో అందులో అన్ని పనులు చేసుకుంటూ సాధన చేసుకోవడం అంటే సామాన్యం కాదు. అంటే ఇక్కడ ముఖ్య విషయం ఏంటిదంటే, ఇప్పుడు సుభద్రమ్మ గారు ఉన్నారు, ఒక 5 సంవత్సరాల నుంచి మన ఆశ్రమానికి వస్తున్నారు. ఆమెకి ఇప్పుడు 75 వరకు ఉంటుంది వయసు. అంటే 5 సంవత్సరాల నుంచి ఆమెకు వ్యాకరణ శాస్త్రం వచ్చు. అమలాపురం అమ్మగారిది, ఇప్పుడు లలితాదేవి గారిది కాకినాడ, బాబురావు గారు వారి దంపతులు. అయితే రామకృష్ణరాజు గారు, సుభద్రమ్మ గారు అమలాపురం. 75 సంవత్సరాలు, వారికి 80 సంవత్సరాలు ఉంటాయి. రాజుగారికి, అమ్మగారికి 75 సంవత్సరాలు ఉంటాయి. అంటే ఎంత పట్టుదల చూడండి ఆ వయసులో. ఆమె 8-9 గంటలు పద్మాసనంలో కూర్చోగలుగుతుంది. వారం ఆహారం పెట్టకుండా సరిపోతుంది. ఎందుకు? కేసరి ముద్ర వచ్చింది అమ్మగారికి. అంటే మాకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అంటే అమ్మగారు అందరికి వంట చేసి పెడతలేదా? యజ్ఞం చేస్తే అందరికి వంట చేసి అందరూ తిన్న తర్వాత 4 గంటలకు ఫోన్ చేస్తారు ఆ వయసులో. అంటే ఇవన్నీ కూడా వయసు అడ్డు కాదు. దీనివల్ల మనం ఏం నేర్చుకోవాలంటే, ఇప్పుడు అమ్మగారు 75 సంవత్సరాల వయసు, 5 సంవత్సరాల నుంచే క్రియాయోగం చేస్తుంది. అవతల చేస్తుందని నేను చెప్పట్లేదు, అవతల భక్తి మార్గంలో ఉన్నారు. అంటే వయసు అడ్డు కాదు. మన ఎక్కడో కాదు, మన జిల్లాలో, మన గోదావరి జిల్లాలో వాళ్ళ గురించే చెప్తున్నాను, బయట వాళ్ళ గురించి కాదు. అంటే దీనివల్ల ఒకటి ఏంటిదంటే, అచంచలమైన దైవభక్తి, అచంచలమైన గురుభక్తి, శ్రద్ధ, సహనము, పట్టుదల, ఓర్పు, ఇవన్నీ తీవ్ర వైరాగ్యము. పతంజలి మహర్షి దృఢ వైరాగ్య అంటారు. అంటే మనకు అందరికీ భక్తి ఉంటుంది. ఈశ్వరుడు అంటే నాకు చాలా ఇష్టం, అమ్మవారు అంటే చాలా ఇష్టం, వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టము, కృష్ణ పరమాత్మ అంటే నాకు చాలా ఇష్టం అని అందరం చెప్పుకుంటాము. కానీ ఆ పరమేశ్వరుడికి నేనంటే ఇష్టమా అనేది మనము పరిశీలన చేసుకోవాలి. భగవంతుడు మనని పీజీలు పేచీలు అడగడు, మన దగ్గర ఎంత డబ్బు ఉన్నదే అడగడు, మన సంపదలని అవసరం లేదు ఆయనకి. మనకి ఎన్ని శాస్త్రాలు వచ్చి కూడా అవసరం. ఆయన ఎంత నిశ్చలమైన భక్తితో, శ్రద్ధతోటి ధ్యానం చేస్తున్నామన్నది ఒకటే చూస్తారు. మనము 30-40 సంవత్సరాల నుంచి ఇంట్లో దీపం పెట్టడము,
షోడోపచార పూజ చేయడం, పారాయణాలు చేయడం, పూజలు చేయడం సహజంగా అమ్మగారులకి వాళ్ళ తల్లి గారి నుంచో లేదా అత్తగారి నుంచో పరంపరగా పూజలు చేయడం నేర్పిస్తారు. అయినా అన్ని సంవత్సరాల నుంచి పూజలు చేసిన మనసు నిలవలేదని నా దగ్గర మహా సంపన్నులు, ఎంప్లాయీస్, ఉద్యోగం చేసేవాళ్ళు, సామాన్య గృహిణులు, చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు అందరూ మా దగ్గర ప్రస్తావించడం జరిగింది. అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో పరిశోధనలు చేసిన, చిన్న 6-7 ఏళ్ళ బాబు నుంచి ఎందరో గురువులని కలవడం, ఎందరో భక్తులని ద్వారా వాళ్ళ ద్వారా నేను ఏమైనా నేర్చుకునేది ఉందా అని గొప్ప గొప్ప యోగులని, ఋషులని, సామాన్య భక్తులని అందరినీ నేను వాళ్ళ ఆధ్యాత్మిక అనుభవాలని కానీ వాళ్ళు ఏ మార్గాన్ని అనుసరిస్తున్నారు అనేది తెలుసుకోవడం నాకు ఒక ఆసక్తి చిన్నప్పటి నుంచి. కనుక మనకు తెలిసి ఉన్నా తెలియనట్టు ఉండి రాబట్టాలి. గొప్ప గొప్ప యోగుల దగ్గర కొత్త విషయాలు ఎన్నో తెలుస్తాయి. అయితే మరి మనసు ఇన్ని రోజుల నుంచి పూజలు చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు నిలుస్తలేదు చెప్పండి? ఎందులో లోపం? అంటే బాగా చదువుతున్నాం, ర్యాంక్ వస్తలేదు, ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తలేదు. దేంట్లో లోపం? శ్రద్ధతో ఏకాగ్రతతో చదువుతలేము, ఏకాగ్రతతో రాస్తలేము ఎగ్జామ్స్ అని అర్థం. అలాగే మనం చేసేది తప్పదు, అదేదో మనం శ్రద్ధ పెట్టి చేస్తే మంచిది. కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ కాలేరు. ఆధ్యాత్మికంలో కానీ, భౌతికంలో కానీ, చదువులో కానీ, దేంట్లో కానీ. అంటే వాళ్ళు చేసేది మిగతా వాళ్ళు శ్రద్ధతోటి, పట్టుదలతోటి, ఓర్పుతోటి, సహనంతో ఏదో సాధించాలనే ఒక పట్టుదలతోటి చేస్తున్నారు. మరి మనము తప్పదు, పూజ చేస్తున్నాం, పారాయణ చేస్తున్నాం, అలాగే మంచి ప్రవచనం వింటున్నాం, ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్నాం, యాత్రలు చేస్తున్నాం, నదీ స్నానాలు చేస్తున్నాం, కుంభమేళాలు వెళ్తున్నాం, చారుధామ్ యాత్రలను, హిమాలయ యాత్రలు కఠోరమైన చలిలో చేస్తున్నాం, పంచ కైలాసాలు, పంచగయలు, పంచకాశీలు, సమస్త నదీ తీర్థాలు నేను చాలా చిన్న బాబు ఉన్నప్పుడే చేసిన. ఏమి టికెట్ లేదు, జోబులో రూపాయి లేదు, చిన్న జోర భుజానికి వేసుకొని భారతదేశంలో ఎన్ని నదుల్లో ఉన్నావో అన్ని నదులు, ఎన్ని ఆశ్రమాలు ఉన్నావో అంతమంది గురువులని, ఎంతమంది గురువులను అన్ని కలిసి చిన్నప్పుడు నేను సన్యాసం తీసుకున్నాను. ఆది శంకరాచార్య పరంపరలో నాగసాధువులు. ఇప్పుడు మీరు నాగసాధువులను దర్శించడానికి కుంభమేళకు ఎంతో ఆరాధనతో వెళ్తారు. వాళ్ళంతా కూడా మా సీనియర్సు, నాకంటే చిన్నవాళ్ళు, వెనక సన్యసించిన వాళ్ళు జూనియర్స్ అనుకోండి, నాకంటే పెద్దవాళ్ళు సీనియర్స్, నాకంటే గురువులు, పరమ గురువులు, పరాత్పర గురువులు, వీళ్ళందరూ కూడా మాకు పరిచయస్తులే. కనుక నిజంగా ఋషులు అక్కడ ఎక్స్పోజింగ్ ఇవ్వరు, డైరెక్ట్ వచ్చేస్తారు, 4 గంటలకు స్నానం చేసుకొని వెళ్ళిపోతారు హిమాలయస్కి. అక్కడ ఎక్కడ ఆడంబరాలు చేయరు. కొద్దిమంది ఏదో ఆడంబరాలు చేస్తుంటారు, కొంతమంది ఉన్నా కానీ మహా తపస్సంపన్నులు, నిరాహార యోగులు కూడా ఏమీ మాట్లాడరు, చాలా తక్కువ మాట్లాడతారు, ఏమీ తెలియని అమాయకుల్లాగా ఉంటారు. బాగా మోగుతుంది అనుకోండి, మనం కంచు గంట, ఒకటి బంగారు గంట కట్టారండి అక్కడ గుళ్ళో, ఒకటి కంచు గంట కట్టారు. బాగా నాదం వచ్చింది అనుకో ఏమంటారు? కంచు గంటనే అంటారు కదా. బంగారం మోగుతుందా? కంచు మోగినట్లు కనకంబు మోగునా. ఇప్పుడు రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి, స్వామీజీ మీరు నాకు భాగవతం చెప్పండి, భారతం చెప్పండి, పురాణాలు చెప్పండి అంటే ఆయనకు నాకు చేత కాదంటాడు. నువ్వెవరో నువ్వు తెలుసుకో, చదువులన్నీ చదివి చావంగా నేటికి చావు తప్పే చదువు చదవవలేను నాయన, నీవెవరో నువ్వు తెలుసుకో. నిన్ను నీవు తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే, అన్నీ తెలుసుకొని కూడా నిన్ను నీవు తెలుసుకోకపోతే ఏమీ తెలియనట్టే. అన్నీ చదివి కూడా, అన్నీ తెలుసుకొని కూడా దుఃఖిస్తున్నాం కదా. బీపీ, షుగర్లు, రోగము, నా మాట అయినా ఎవరైనట్లేదని దుఃఖిస్తున్నాం కదా. మరి ఏది తెలుసుకోకుండా వేలుముద్ర మనిషే ఉన్నారు, కబీర్ దాస్ గారు, రత్నాకరుడు, వాల్మీకి మహర్షి. కానీ వీళ్ళు తపస్సు చేసి ఎన్ని దోహాలు కబీర్ దాసు రాసినవి ఎంత గొప్పవి. మొల్లగారు ఆమెకు చదువు రాదు, వంట చేసుకుంటేనే రామాయణం పద్య రూపంలో అల్లేసింది. అంటే భక్తి ప్రభావం. తరిగొండ వెంగమాంబ గారికి చదువు రాదు. చిన్నప్పుడు 5వ ఏట పెళ్లి చేస్తే భర్త చనిపోతే తిరుపతి వెళ్ళి తపస్సు చేసింది, నారాయణ శతకం రాసింది, ఎన్నో తత్వాలు రాసింది. వెంకటేశ్వర స్వామితో అమ్మవారికి కళ్యాణం చేయిస్తాడు. భగవంతుడే భర్త అనుకుంటే గోల లేదు, చనిపోడు కదా. మధ్యలో మళ్ళీ ఎందుకు నేను విధవగా మారడం, ఈ బంగారు గాజులు ఎందుకు వేసుకున్నావు తల్లి అంటే, భగవంతుడు చనిపోడు, బంగారు గాజులు పగిలిపోవు, ఈ మట్టి గాజులు పగిలిపోతాయి, మట్టి దేహం భర్త ఎప్పుడు పోతాడో గ్యారంటీ లేదు. కనుక మనము భగవంతుడితో అట్లా కనెక్ట్ అయినప్పుడే మనం మనోలయం జరుగుతుంది. ఈ యోగం అనేది మనం కొంచెం శ్రద్ధతోటి తలకిందులుగా ఉండండి అనే ఆసనాలు రావు ఇందులో. కొద్దిగా శాస్త్ర విచారణ,
ఇప్పుడు అన్నం అంతా సాధన ఉండాలి, కూర అంతా శాస్త్ర విచారణ ఉండాలి. ఇక్కడ ₹1 ఖర్చు లేదు, ఎక్కడ వెళ్ళనక్కర్లేదు. అందుకనే మన కేఎంసీ ఛానల్లో ఇంటి దగ్గర ఉంటే మనం అన్ని సందేహాలు, క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్, ఆధ్యాత్మిక ప్రశ్నలు జవాబులు అనే రకరకాల ప్లేలిస్టులు ఉంటాయి. అవి చూసుకుంటే మన సందేహాలన్నీ తొలగిపోతాయి. మా అవసరాన్ని తగ్గించినాం. అప్పుడప్పుడు క్లాసులు జరుగుతుంటాయి, క్లాసులో తెలుసుకోవచ్చు. ఇప్పుడు గోవిందాయపల్లి ఆశ్రమంలో వాళ్ళకి రూము ఫ్రీ, భోజనం ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, క్లాసులు ఫ్రీ. ఏమీ ఆశిస్తలేము, మనం వచ్చి సాధన చేసుకోవచ్చు. కుటుంబంతో వచ్చి 4 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు, క్లాసులు ఉన్నప్పుడు అవచ్చు. అక్కడక్కడ మన జిల్లాల వారిగా క్లాసులు జరుగుతున్నాయి. హైదరాబాద్లో ప్రతి నెల జరుగుతుంది. అక్కడ క్లాసులో కూడా సందేహాలు తొలగించుకోవచ్చు. ఇంకొకటి, మనం చాలామంది అనుకుంటారు కొత్తలో స్వామీజీ పక్కన కూర్చొనే మేము వినేవాళ్ళం. ఇంకా సంస్థ పెరిగే కొద్దీ కొంత దూరం ఇది అవుతుంది, అవునా కదా? భక్తులు పెరిగే వరకు వెంకటేశ్వర స్వామి దూరం నుంచే దర్శనం. 100 సంవత్సరాల కింద స్వామివారి పాదాలు తాకి దర్శనం చేసుకున్నామండి, అంతే కదండి. అలా అంటే అలాగే ఇక్కడ కూడా భగవంతుడిని ఎవరికి వాళ్ళు మన సొంతం అనుకోవాలి. అప్పుడే ఆయన మీద మనకు భాగవతం జరిగితే భగవంతుని లీలలు తెలిసి భక్తి పెరుగుతుంది. మరి భగవంతుడిని మన సొంతం అనుకుంటాం. ఏమి చదువురాని గోపికలు సొంతం అనుకున్నారు. అయితే నా కోసమే భగవంతుడు భగవద్గీత చెప్పారు. పతంజలి మహర్షి నా కోసమే పతంజలి సూత్రాలు రాశారు. ఈ క్రియాయోగము గురువు గారు నా కోసమే ఉపదేశం చేశారని ఎంత మొత్తం సైలెన్స్ అయిపోయి ఏకాగ్రతతో నాకొక్కరికే ఈరోజు ఉపదేశం చేస్తున్నారు. దీక్ష అన్నా ఉపదేశం అన్నా క్లాస్ అన్నా ఒకటే అండి. కనుక నా కోసమే చెప్తున్నారు అనుకోవాలి. ఇంకొకటి, ఛానల్లో అన్నీ ఉన్నాయి, అక్కడక్కడ క్లాసుల్లో కూడా అన్నీ బోధించడం జరుగుతుంది. మీ సందేహాలు తొలగించుకోవడం, ఇంకా సాధనలో సీరియస్గా సాధనలో ముందుకెళ్ళడం. అంటే మాకు గురువు గారు మాకు పర్సనల్గా టైం ఇవ్వలేదనో, లేకపోతే అక్కడ ఉండేటోళ్ళు వాలంటీర్లు స్వామిని కలవనీయలేదనో, లేకపోతే పర్సనల్గా కలిస్తే బాగుందంటే ఇన్న పర్సనల్గా ఏముందండి? సంసారము, బాధ్యతలు ఇవన్నీ స్వామి మాట్లాడరు. సమస్త దుఃఖాలు దూరం అయితే ఈశ్వరుడికి మనం శరణాగతి పొందితే, నిజంగా శరణాగతి పొందితే, హృదయ వేదనతో భగవంతుని ప్రార్థించండి, ఆ సంకల్పం నెరవేరుతుంది. సంకల్పం నెరవేరాలంటే మన భక్తిలో బలం లేదని అర్థం, అంతే కదండి. మార్కులు సరిగా వస్తలేమంటే ఎగ్జామ్ సరిగా రాయలేదు. అలాగే మన భక్తిని పెంచుకున్నప్పుడు భగవంతుడు కూడా దిగి వస్తారు. పండరి భక్తుల్లో స్వయంగా కృష్ణ పరమాత్మ రుక్మిణీ బాయికి వచ్చేసి ఇంటి పనులన్నీ చేసి వెళ్తాడు కృష్ణ పరమాత్మ. అట్లా ఎన్నో వెంకటేశ్వర స్వాముల వారు అన్నమాచార్యులకి పల్లకి మోశారు. స్వయంగా భక్తులకు భగవంతుడు సేవ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే తన బిడ్డకు తల్లి సేవ చేయడం ఎంత ఇష్టంగా చేస్తుందో భగవంతుడు కూడా తన భక్తులకు సేవ చేసిన సందర్భాలు ఉన్నాయి. భక్తి ప్రియుడు భగవంతుడు. కనుక మనము భగవంతుని ప్రసన్నత చేసుకున్నంత వరకే మనం. కనుక ఈ యోగం అంటే భక్తి చాలా గొప్పది, యోగం అంటారు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తారు, తపస్విభ్యో దికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మాభ్యచ్చ అధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. ఓ అర్జున, నువ్వు యోగివికా. యోగి అన్నిటికంటే శ్రేష్ఠుడు. అంటే కేవలం శాస్త్రాలు చదివి శాస్త్రాలు బోధించే శాస్త్రజ్ఞాని కంటే, పండితుడి కంటే, కేవలం కర్మయోగముని ఫలితం కోరకుండా కర్మయోగం ఆచరించే కర్మయోగి కంటే, సత్కర్మలు చేసే కర్మయోగి కంటే, కేవలము కడుపు మార్చుకొని ఆహారం తినక కడుపును ఎండగట్టి కఠిన మూర్ఖ తపస్సులు చేసేవారి కంటే యోగి శ్రేష్ఠుడు. యోగి తెలివైన వాడు. యోగం అంటే ఉపాయం. నాకు ఆ యోగం లేదండి. యోగం అంటే ఒక సిద్ధి, యోగం అంటే ఉపాయము, యోగం అంటే జీవాత్మ పరమాత్మల కలయిక. సందర్భాన్ని బట్టి అర్థం తీసుకోవాలి. అంటే ఈ యోగి అనేవాడు భక్త్యాయుక్తో యోగ బలైన చేయవ, భక్తి చేత యోగ యుక్తి చేత భగవంతునిలోన మనసు లయం చేయాలి. ఈ మనసే శ్వాస, శ్వాసే మనసు. ఈ శ్వాసని మనం లయం అంటే శ్వాసని మనము వశం చేసుకుంటే మనసు వశమవుతుంది. దానికే ప్రాణాయామ టెక్నిక్. మనం అస్తవ్యస్తంగా ముక్కు బిగ్గర పట్టుకుంటే మనకు ఊపిరి ఆడదు, మనసులో ఏ ఆలోచనలు రావు. కానీ అది అశాస్త్రీయ పద్ధతి, అది ప్రాణాయామం. కనుక అనేక రకాలుగా ప్రాణాయామాలు ఉంటాయి. ఇక్కడ సమయం వివరించగలిగితే ఎంతైనా నేను 10 రోజులు ఆపకుండా యోగం పైన సబ్జెక్టు చెప్తాను. దానికి కాదు, ఇక్కడ మన సమయాభావన ఉంటుంది.
అనేక రకాల ప్రాణాయామాలు ఇది సహజ ప్రాణాయామం అనేది మీరు పాత వీడియోలో చూసుకోవచ్చు. వాటికి వివరణ చాలా ఉంటాయి. యమ నియమాలు పాటించాలి, ఏంటి ఆ యమ నియమాలు, మనం ప్రాణాయామాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహార నియమాలు, ఇవన్నీ కూడా ఇది కొద్ది సమయంలో మనం చెప్పుకోనికే సమయాభావం వలన మనకు ఉంటుంది. కాబట్టి పాత వీడియోల్లో మీరు రెగ్యులర్గా వింటుండాలి. ఒకరోజు పీజీ పిహెచ్డీ చేయలేము మనం, కనుక ఇక్కడ ప్రాక్టికల్ నేర్పించినప్పుడు అవి రెగ్యులర్గా వింటుండాలి, అప్పుడప్పుడు క్లాసుల్లో పాల్గొంటుండాలి, మనము రోజు సాధన చేస్తుండాలి. అప్పుడు మనము పూర్తి స్థాయి ఫలితం మనము పొందుతాం. కనుక మనం ఏ ఉపాయం చేతనైనా సరే ఇప్పుడు మనోలయం చేయాలి. ఏ ఉపాయం అన్నా తీసుకోండి. ఇక్కడ మనకు యొక్క శ్వాసక్రియ సహజం కర్మ కంటే ఇప్పుడు తీసుకునే శ్వాసని సహజ కర్మ. ఇది సహజం కర్మ. ఇది క్షణకాలం శ్వాస తీసుకోకపోతే జీవించలేము. మరి దీన్ని కౌశలయుక్తంగా తీసుకోవాలి. రేచక పూరక కుంభక సహితంగా తీసుకుంటే అది ప్రాణాయామం అవుతుంది. ఇప్పుడు మనం చేసేది క్రియ. ఈ క్రియ ద్వారా నిష్క్రియ స్థితి లభిస్తుంది. నిష్కామ కర్మ ద్వారా నైష్కర్మ స్థితి లభిస్తుంది. క్రియ ద్వారా నిష్క్రియ స్థితి లభిస్తుంది. ఈ క్రియా ప్రాణాయామం ద్వారా నిష్క్రియ స్థితి అంటే శ్వాస నిశ్చలమైన స్థితి, కేవల కుంభక స్థితి. ఎప్పుడైతే కేవల కుంభక స్థితి సిద్ధించిందో వాళ్ళు చదువు రాని వాళ్ళైనప్పటికీ, చిన్న పిల్లలైనా వృద్ధులైనా స్త్రీ పురుష భేదం లేదు, ఏ దేశం వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళకి మనోలయం జరిగిపోతుంది. జీవన్ముక్త స్థితి లభిస్తుంది. నిర్వికల్ప సమాధి స్థితి అందుకొనగలుగుతారు. కనుక మనము ఈ యొక్క ప్రయత్నం చేత మనము రోజు ఈ సాధన చేసినట్లయితే, తప్పకుండా క్రియని సిన్సియర్గా చేసినట్లయితే నిష్క్రియ స్థితి ప్రతి ఒక్కరు అందుకుంటారు. లాయర్ మహాశయ వారు మనకు లెక్కలు కట్టి చెప్పారు. 10,61,000 ప్రాణాయామం చేయండి, మీకు నిష్క్రియ స్థితి, కేవల కుంభక స్థితి, అదే నిర్వికల్ప సమాధి స్థితి లభిస్తుంది అన్నారు. ఈ పదాలు వేరు వేరు, అర్థం ఒకటే. వారు ఎందుకు అంత లెక్క వేసి చెప్పారు కరెక్ట్గా? 10 పగలు 10 రాత్రులు సమాధి స్థితిలో ఉండేవారు. రాత్రి అంతా సమాధి స్థితిలో ఉండేవాళ్ళు, పగలు ఉద్యోగం చేసేవారు. కుటుంబము కాశీలో, వారు జన్మించింది పుట్టి పెరిగింది కాశీలో. కుటుంబ జీవితంలో, ఫ్యామిలీ జీవితంలో ఉంటూ ఒక మహా ఋషి కాగలిగారు. కనుక మనము చేయవలసిందల్లా ఒకటి, భగవంతుడిని మన సొంతం అనుకోవాలి. ఇక్కడ నిజమైన గురువులో స్వార్థం ఉండదు. అతను దక్షిణల కోసం పనిచేయడు. కేవలం మా గురువులు ఆజ్ఞ వేసి సమాజంలోకి పంపిస్తే నేను నేర్చుకుంటూ వచ్చినాను, నాకు ఇష్టం లేదు. ఇక్కడ వివేకానంద స్వామి చెప్తారు, ఈ పట్టుపరుపులు నాకు సుఖాన్ని ఇస్తాయా, హిమాలయంలో కొండ గుహలో తపస్సు చేసుకోవడం నాకు ఇష్టం, నా గురువు ఒక బాధ్యత చెప్పారు, ఆ లోకసేవ కోసం వచ్చిన నేను విదేశాలు అని ఆయన చెప్తారు. నాకు సమాజంలోకి రావడం ఇష్టం లేదు, సమాజాన్ని రోసి నేను వెళ్ళిపోయినాను. నాకు నిజంగా ఆనందాన్ని హిమాలయాల్లో కొండ గుహల ఆనందాన్ని ఇస్తాయి. నాకు అక్కడ దొరికే కాయలు, కందమూలాలు, దుంపలు, ఆకులు, పువ్వులే నాకు ఆనందాన్ని ఇస్తాయి. మీ రుచికరమైన భోజనాలు అక్కర్లేదు, లగ్జరీ జీవితాలు అక్కర్లేదు, నాకు ఏది అక్కర్లేదు. నేల మీద పడుకోవడము నాకు ఇష్టం. ఒక ఋషి జీవితము, సన్యాస జీవితం నాకు ఇష్టం. కనుక మా గురువులు ఒక బాధ్యత చెప్పారు కాబట్టి ఆ సేవ కోసమే నేను వచ్చినాను. కనుక ఇది అందుతున్నప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకోండి అని నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకొక్కరికి స్వామి సొంతంగా మాకొక్కరికే గురువు గారు చెప్తున్నారు. మాకొక్కరు ఉపదేశం అన్నా, దీక్ష అన్నా, క్లాస్ అన్నా ఒకటే, ఇందులో కన్ఫ్యూజ్ కావద్దు. కనుక మాకొక్కరికే బోధిస్తున్నారు. ఇది నేను ఈరోజు ఉపదేశంగా పొందినాను క్రియాయోగాన్ని. రోజు నేను సాధన చేసుకోవాలి. సందేహాలు వచ్చినప్పుడు అక్కడక్కడ క్లాసుల్లో వచ్చి తొలగించుకోవాలి. అలాగే ఆశ్రమంలో కూడా మీరు ఎంతకాలమైనా సాధన చేసుకునే అవకాశం ఉంది. వస్తారా? వారం రోజులు ధ్యానం చేసుకుంటారా? 3 రోజులు చేస్తారా? 30 రోజులు చేస్తారా? 3 సంవత్సరాలు చేస్తారా? చేయండి. ఆ వసతి కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? అట్లానే కుటుంబాన్ని, బాధ్యతల్ని విస్మరించి ఆశ్రమాల చుట్టూ తిరగమని మేము చెప్పము. బాధ్యతల్ని నిర్వహిస్తూనే నా సందేహాలు ఉన్నప్పుడు ఒక 3 రోజులు 4 రోజులు అక్కడ సాధన చేసుకొని మళ్ళీ వచ్చి మన ఇంట్లో మనము సాధన చేసుకోవచ్చు. బాధ్యతల్ని ఎక్కడ విస్మరించకూడదు. మొదటి కర్మయోగం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది కర్తవ్య కర్మల్ని చెప్పారు. కర్తవ్య కర్మలు అనేది చాలా ముఖ్యం. మనం అన్ని వదిలి అడవికి వెళ్ళినా మనలో పరిపక్వత స్థితి లేకపోతే, అక్కడ ధ్యానం కుదరకపోతే మన జీవితం వృధా. మనం ఇంట్లో ఉండి కూడా సాధన చేసి హిమాలయాల్లో ఉన్న ఫలితం మనం పొందవచ్చు.
అక్కడ కూడా మనము తిరిగి పడుకుంటాం అనుకోండి, 3 పూటలు భోంచేసి మంచి విశ్రాంతి తీసుకుంటాం అనుకోండి, హిమాలయాల్లో కూడా మనము ఏ ఫలితం పొందలేము. మన ఇంట్లో ఉండి కూడా ఈ ఫలితం పొందవచ్చు. మన సుభద్రమ్మ గారు పొందుతలేరు, మన లలితాదేవి గారు చూసారా, మరి ఏ సినిమాలు చూడరు, ఏ ఫంక్షన్స్కి వెళ్ళరు, ఏ ముచ్చట వాళ్ళకి అక్కర్లేదు, ఏ ఫోన్లకు వాళ్ళకి ఫోన్లు కూడా వాడడం తెలియదు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఫోన్లు వాడడం తెలిసినా వాడరు. ఏమైనా సాధన యూట్యూబ్లో కేఎంసీ ఛానల్లో ప్రశ్న జవాబులు, యోగుల ఇంటర్వ్యూలు, ప్రవచనాలు, భగవద్గీత, పతంజలి సూత్రాలు ఇవి వినడము లేదా సాధన, ఈ రెండే వాళ్ళు చేసేది. అట్లా ఇటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇంకా విద్యార్థుల్లో ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు. మా జిల్లా కలెక్టర్, మహబూబ్నగర్ జిల్లాలో, మేము ఆశ్రమం ఉండే జిల్లాలో కలెక్టర్ గారు 20 సెంటర్స్కి వెళ్ళారంట. ఆయనకి ఏ అనుభూతి కలగలేదంట. మొదటి రోజు వాళ్ళ అన్న, తమ్ముడు మరియు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. వచ్చి అక్కడ వారు చాలా సిన్సియర్గా సాధన చేశారు. మేము కొన్ని సూత్రాలు చెప్పినాం వారికి. మొదటి రోజు వారు పొందిన అనుభవంతో ఇప్పటికి కూడా కనెక్ట్ అయి ఉన్నారు వారు. కనుక అట్లా చాలామంది అమ్మగారులు కూడా మహా ఉన్నతమైన వాళ్ళు, ఒక మినిస్టర్ భార్యలు ఉన్నారు, ఎమ్మెల్యే గారి భార్యలు ఉన్నారు, తర్వాత మంచి ఆఫీసర్ హోదాలో ఉన్న అమ్మగారులు ఉన్నారు, గృహిణిగా ఉన్న వాళ్ళు ఉన్నారు, చదువు రాని వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి పూజలు చేసినాం స్వామీజీ. మరి ఎందుకు మాకు మనసు నిలుస్తలేదంటే, ఇప్పుడు రమణ మహర్షుల వారు అంటారు, నా అంత వైరాగ్యము మీలో లేదు. నేను విచారణతోటి శరణాగతితోటి ధ్యానము విచారణ చేశాడు, ఈశ్వరుడికి శరణాగతి పొందారు, నిరంతర ధ్యానం చేశారు. ఈ మూడింటి ద్వారా ఆయన పూర్ణస్థితిని నేను తెలుసుకున్నారు. కానీ ఇక్కడ నా అంత వైరాగ్యం లేదు కాబట్టి, స్వామి మరి మేము ప్రాణాయామం చేయొచ్చు అంటే చేయొచ్చు. ఈ కాలం వాళ్ళకి వైరాగ్యం తక్కువ ఉంది కాబట్టి మనోలయం చేస్తుంది ప్రాణాయామం. దానివల్ల మీరు శాంతి పొందుతారు. మనోలయము అయినప్పుడు భగవంతుడిలో ఉన్న మనసు నిలకడ చెందినప్పుడు ఎంతో తన్మయత్వము చెందుతాం. మన మనసు ఎంతో శాంతి పొందుతాం. మనం కుటుంబం కోసం ఉద్యోగం అంటే పెళ్ళి అవుతలేదని, మనకు ఉద్యోగం వస్తలేదని ఏడుస్తాం. అలాగే మనకు పెళ్ళి కావట్లేదని ఏడ్చే వాళ్ళు ఉన్నారు, పిల్లలు కావట్లేదని, వాళ్ళ పిల్లల మాట వినట్లేదని, ఆర్థిక పరిస్థితుల వలన, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలతోటి ఎన్నో కుటుంబం కోసం ఏడుస్తుంటాం, దుఃఖిస్తుంటాం, రోధిస్తుంటాం. కానీ భగవంతుడి నేను ఈ జన్మల్నే అనుభూతి పొందవాలి, భగవత్ కృప పొందవాలి అని ఎంతవరకు భగవంతుడి కోసం ఏడుస్తున్నాము, తపన చెందుతున్నాము, మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి భగవంతుడి కృప మన మీద ఎలా కలుగుతుంది, మరి మనోలయం ఎలా జరుగుతుంది, ఆధ్యాత్మిక అభివృద్ధి ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఒక మహాసంపన్నులను తీసుకున్నట్లయితే వారు ఎంతో లక్ష్యం పెట్టుకొని 24 గంటలు శ్రమించి రాత్రి పగలు కష్టపడి ఇప్పటికి కూడా కష్టపడుతుంటారు. వాళ్ళు గొప్పవాళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఒక్క నిమిషం వృధా చేయరు. వాళ్ళ డెవలప్మెంట్ మీదనే దృష్టి పెడతారు. అంత శ్రద్ధ ఉన్నందుకే వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయ్యారు. ప్రతి రంగంలో, ఆధ్యాత్మికం కానీ, భౌతికం కానీ, వ్యాపార రంగం కానీ, చదువు కానీ, విద్య, ఉద్యోగం ఏదైనా సరే ప్రతి రంగంలో. కానీ మనం కూడా అంత శ్రద్ధ పెడితే ఏసా శ్రద్ధ వైసా సిద్ధి, మన శ్రద్ధ ఎంత ఉందో ఫలితం కూడా అంతే ఉంటుంది. కనుక మనం కూడా ఈ ఆధ్యాత్మికంలో శ్రద్ధ పెడితే తప్పకుండా మనము ఆధ్యాత్మిక అభివృద్ధి పొందగలుగుతాం. నాకు చిన్నప్పటి సంది నేను భగవంతుని ఏం కోరలేదు, మీ అనుగ్రహం ఉంటే చాలు, ఓ భగవంతుడా మీ అనుగ్రహం ఉంటే చాలు, నాకు ఈశ్వర మీ అనుగ్రహం ఉంటే చాలు. గురువుల దగ్గరికి వెళ్ళినా దైవానుగ్రహం కలిగేటట్టు చూడండి గురువు గారు, నాకు ఇంకేం కోరికలు లేవండి. దైవానుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే, దైవానుగ్రహం లేకుంటే ఏది లేనట్టే. మనకు అన్నీ ఉండి కూడా నిమిషంలో వెళ్ళిపోతాయి దైవానుగ్రహం లేకపోతే. దైవానుగ్రహం ఉంటే ఏది లేకుండా అన్నీ వస్తాయి మనకు. మనకు యోగక్షేమాలన్నీ భగవంతుడు చూసుకుంటాడు. కనుక దైవానుగ్రహం ఒక్కటి కోరుకుంటే చాలు. మనము అన్నీ పొంది కూడా సుఖంగా లేకపోతే లాభం లేదు. ఏది లేకున్నా కానీ సుఖంగా ఉంటే అంతకంటే ఉత్తమము మరొకటి లేదు. కనుక మనము ఈ దైవానుగ్రహం కోసము భగవంతుడిని సొంతం అనుకోవాలి, మనం సొంతంగా భావించాలి, శరణాగతి పొందాలి. ఈ కాలం వాళ్ళకి పూర్వకాలంలో భోజనానికి కష్టం అండి. ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కింద ఇన్ని డబ్బులు లేవు, ఇంత భూమి విలువ ఇంత ఇది లేదు, ఇంత సకల వసతులు లేదు. ఆనాడు పాదయాత్రలు ఉన్నాయి, సింగిల్ రోడ్స్ ఉన్నాయి, పాదయాత్రలు, వెహికల్స్, ఇంతగానం సౌకర్యాలు లేవు. అప్పుడు వైరాగ్యం సహజంగానే ఎక్కువ ఉండేది పూర్వీకులకి. కనుక వైరాగ్యం అంటే మేము అన్నీ వదిలిపెట్టి వెళ్ళడం వైరాగ్యం కాదు. ఇక్కడ అన్నీ ఉంటాయి. భగవద్గీతలో 2 త్యాగాలు, ఒకటి అంతర్త్యాగం, ఒకటి బహిర్త్యాగం.
బహిర్త్యాగం ఎవరంటే సాధువులు సన్యాసులు చేయగలుగుతారు, లోపల బయట రెండు త్యాగం చేసి వెళ్ళిపోగలుగుతారు. కానీ గృహస్థ జీవితంలో, పట్టణ జీవితంలో, మనం కుటుంబ జీవితంలో ఉన్నప్పుడు అంతర్త్యాగం చేయొచ్చు. అంటే భౌతికంగా అన్నీ ఉంటాయి, కార్లు ఉంటాయి, బిల్డింగులు ఉంటాయి, మంచి భోజనాలు ఉంటాయి, సౌకర్యాలు ఉంటాయి. ఇవేవి నావి కావు, భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశం, నేను మోక్షం పొందుట కోసం వచ్చిన, దైవానుగ్రహం పొందుట కోసం వచ్చిన అని విచారణ చేయాలి. దీన్ని అంతర్త్యాగం అంటారు. ఇది ఈజీ కదా, అందరు చేయగలరా చేయలేరా చెప్పండి? ఈజీ కదండి. ఇప్పుడు మనోత్యాగమే గొప్ప త్యాగము. ఇక్కడ మనోత్యాగం చేయడం చెప్పండి. మనోత్యాగం అంటే మితంగా యుక్తాహార విహారస్య యుక్త చేష్టసు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవ దుఃఖ. మరి సమస్త దుఃఖాలు దూరం చేసే యోగం ఎప్పుడు సిద్ధిస్తుందంటే మనకు మితంగానే భోంచేయాలి, మితంగానే నిద్రించాలి, మితమైన కర్మలే చేయాలి, మితంగానే మాట్లాడాలి, వాక్ సంయమం, మన వాకు ఆధీనంలో ఉండాలి, తర్వాత మన కళ్ళు ఆధీనంలో ఉండాలి, మన చెవులు ఆధీనంలో ఉండాలి, మనము అన్ని ఇంద్రియాలు ఆధీనంలో ఉండాలి, జీవము గుహ్యము అవి కూడా ఆధీనంలో ఉండాలి. తర్వాత మనో సంయమం అన్నిటికంటే గొప్పది. మనసు ద్వారానే అన్ని ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవచ్చు. కనుక ఈ యొక్క ప్రాణాయామ ద్వారా శ్వాసే మనసు, మనసే శ్వాస. ప్రాణాయామ ద్వారా మనసు ఆధీనంలో వస్తుంది, మనసు ద్వారా ఇంద్రియాల ఆధీనం వస్తాయి. కనుక మనము రోజు ఇక్కడ ఒక 6 ముద్రలు చెప్పడం జరుగుతుంది. 6 ముద్రలు చేసి ధ్యానం చేస్తే మనోలయం జరుగుతుంది. ఈ అన్ని ముద్రలు ఎందుకు అనుకుంటారు అనుకోండి, ఇప్పుడు మనము ఒక కూర చేయాలంటే ఎంతో లిస్టు రాస్తారు. ఒక కూరగాయలని తీసుకొచ్చి స్టవ్ మీద పెడితే కావు, అంతే కదా. అలాగే ఒక్కొక్కటి ఒక పని చేస్తుంది. మనలో ఉండే చాలామంది నేను దైవ దర్శనం ఈ జన్మలే పొందాలండి అంటారు. దానికి కూడా ఒక ముద్ర ఉంది. గురువులు ఎంత కరుణామయులు చూడండి. ఋషులు అందరూ తరించాలని వేదోపనిషత్తులని శాస్త్రాలని అందించారు. అలాగే మనం తరించాలని మనకెన్నో మార్గాలు శాస్త్రాల్లో పొందుపరిచారు. ఏది చేయాలి ఏది వద్దనడానికి శాస్త్రమే ప్రమాణం. శాస్త్ర ప్రకారం చేస్తే లాభం పొందుతాము, శాస్త్ర ప్రకారము అనుసరించకపోతే నష్టపోతాము. పూలబాట ముళ్ళబాట మనకు చూపించారు గురువులు. అయితే ఇక్కడ మనం దైవ సాక్షాత్కారం ఈ జన్మలో పొందాలని తపన ఉంటుంది అందరికీ. దానికి మీరు జ్యోతి ముద్ర ప్రాక్టీస్ చేయాలి. నాకు కృష్ణుడు చాలా ఇష్టం అండి, హనుమంతుడు ఇష్టము, రాముడు ఇష్టము, లేకపోతే లక్ష్మీదేవి ఇష్టము, దుర్గామాత ఇష్టము అని ఒక్కొక్కరికి ఒక దేవత ఇష్టం ఉంటుంది. లేకపోతే నాకు ఏదొద్దు, నేను ఆత్మ సాక్షాత్కారం పొందాలి, ఆత్మానుభూతి పొందాలి, దైవానుభూతి పొందాలని తప్పిస్తుంటారు. కానీ అది ప్రాసెస్ ఏందో తెలియదు. వంట ఎలా చేసుకోవాలి, ఎలా తినాలి, ఎలా చక్కగా జీర్ణించాలి, ఎలా ఒంటికి శక్తిగా మార్చుకోవాలి. మరి భోంచేసిన భోజనాన్ని మనం వామిటింగ్ చేసినా కానీ మనకు ఒంటికి పట్టదు. అట్లా ఈ సాధనని కూడా మనము కనుక దీన్ని ఇందులో జ్యోతి ముద్ర అని చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఆ జ్యోతి ముద్రని కరెక్ట్గా వేసి కరెక్ట్గా కుంభకం చేయగలిగారో ఒకే రోజు అస్తవ్యస్తంగా చేయదు, నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళాలి. మొక్క ఎలా పెరుగుతుంది? చిన్న పసిపాప ఎలా పెరుగుతుంది? ఒక 10 సంవత్సరాల్లో పెద్ద వయసు. చిన్నప్పుడు చాలా చిన్న ఇది కదా, కనుక అలా క్రమంగా పెంచుకుంటూ పోవాలి. మొక్క పెరిగినట్టుగా చిన్న చిన్నగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క తరగతి పెరుగుతుంది. మనం అలా నెమ్మదిగా తొందరపడవద్దు, నెమ్మదిగా సాధన పెంచుకుంటూ పోవాలి. దానివలన శ్వాసను వశం చేసుకోవాలి, ఇంద్రియాలను వశం అవుతాయి, మనసు వశం అవుతుంది, దైవానుభూతి కలుగుతుంది. ఇంద్రియాలు అంతర్ముఖంగా అన్నంత వరకు దైవానుభూతి కలగదు. ఎలా అంటే ఎలక్ట్రాన్ న్యూట్రాన్ తోటి సమస్త పదార్థాలు కూడా ఎలక్ట్రాన్ న్యూట్రాన్ అణువు పరమాణువు అని సైన్స్ చెప్తుంది. ఒక అణువు తెలుసుకుంటే అణువులమయం ఇదంతా అని తెలుస్తుంది. కనుక మనలో ఉండే ఆత్మను తెలుసుకుంటే సర్వజీవుల్లో ఉండేది అదే. దేహాలు జడం, ఆత్మ చైతన్యము సర్వజీవుల్లో అదే ఉంది, అదే ఆత్మస్వరూపం ఉంది. మమాత్మ సర్వభూతాత్మ అనే స్థితికి కలుగుతుంది. అయితే మరి నీళ్ళల్లో ఉండే 1 కిలోమీటర్ దూరంలో ఉండే వస్తువులు మనం చూడలేము. కంటిపైన పొర వచ్చినప్పుడు పుస్తకమే చదవలేము. మరి నీళ్ళల్లో ఉండే క్రిములు ఉన్నాయా లేవా చెప్పండి? కంటికి కనిపిస్తున్నాయా? గాలిలో ఉన్నాయా? ఉన్నాయి కదండి. మరి ఎందుకు కనిపిస్తలేవు చెప్పండి? అంటే సూక్ష్మంగా ఉన్నాయి. మరి దేని ద్వారా మనం తెలుసుకోవచ్చు? మైక్రోస్కోపు తోటి మనము తెలుసుకోవచ్చు. అంటే మైక్రోస్కోప్ అంటే సూక్ష్మ దృష్టి. ఇప్పుడు భారతదేశంలో అందరు మహనీయులు ఉన్నారు. ఇప్పుడు ఆకాశంలో ఒక మహా ఋషులు ప్రయాణం చేస్తున్నారు. మన కాకినాడలో వెళ్తున్నారు అనుకోండి ఆకాశంలో. ఆ సూక్ష్మ దృష్టి ఉండే ఋషులు తెలుసుకోగలుగుతారు.
ఒక గురువు మన గత జన్మలు ఈ జన్మలు సర్వం తెలుసుకోగలుగుతాడు, కానీ వాళ్ళందరూ అదే దృష్టి మీద పెట్టరు. వాళ్ళు దాని మీద దృష్టి పెట్టరు, పెడితే తెలుసుకోగలుగుతారు. వాళ్ళు దేని మీద ఆశ తెలుసుకోవాలని ఉత్సాహం చూపరు, కానీ తెలుసుకోగలుగుతారు. కానీ మరి వారికి అది ఎలా సిద్ధించింది? ఆ సూక్ష్మ దృష్టి. మనము నెల కింద ఏం భోజనం చేసినామో తెలియదు. అందుకనే ఈశ్వరుడు అంటే ఆత్మ భగవంతుడు ఒకటే అయితే మనం భగవంతుడు ఎలా అవుతామండి అని చాలామంది అంటారు. అంటే భగవంతుడి యొక్క అంశం. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఉందండి, అందులో కరెంటు, బల్బులో కరెంటు. అంటే అనంతమైన శక్తి కలిగిన వాడు భగవంతుడు, అల్ప శక్తి కలిగిన వాడు జీవుడు. సముద్రము, సముద్రంలో నీటి బిందువు జీవుడు, సముద్రం పరమాత్మ. అలాగే భగవంతుడు అనంత శక్తి, అనంత గుణములు, అనంత జ్ఞాపక శక్తి, అనంతం. మన శరీరానికి ఒక పరిధి ఉంటుంది. ఆయన అఖండము సర్వం నిండి ఉన్నాడు. కనుక ఇప్పుడు మనము ఒక నీటి బిందువును సముద్రంలో కలిపినట్టయితే సముద్రంగా మారుతుంది. అట్లా ఈ యొక్క సమాధి స్థితిలో జీవాత్మ పరమాత్మలో ఐక్యమైనప్పుడు అఖండంగా మారుతాం. అంటే నేనే బ్రహ్మము, అహం బ్రహ్మస్మి అంటే అహంకారం వస్తుంది అంటారు రామకృష్ణ పరమహంస వారు. ఈ ఆత్మనే బ్రహ్మం అని చెప్పిన ఆయన నేనే బ్రహ్మం అంటే అహంకారం వస్తుంది అని చెప్తారు. అట్లా గొప్ప గొప్ప ఆత్మ జ్ఞానం పొందిన ఋషులు కూడా దాస్ అని వస్తారు వాళ్ళ పేరు. కృష్ణదాసు, రామదాసు, వెంకటదాసు అని. అంటే నేను దాసుని అనే భావనలో ఉంటారు. సర్వం తెలిసి కూడా ఎక్కడ నేను శివోహం అహం బ్రహ్మస్మి అని పలకర మహనీయులు. నేను ఒక అమాయకుడిని అన్నారు రామకృష్ణ పరమహంస. రమణ మహర్షి ఎక్కడ ప్రగల్భాలు గొప్పతనం చెప్పుకోలే, ఒక ఔపినం ధరించి ఒక సామాన్యుడిగానే ఉన్నారు ఆ మహానుభావుడు. కనుక ఎంత గొప్ప మహనీయులు, అంత సాదాసీద జీవితము, అంత సామాన్యులుగా జీవిస్తారు. కనుక ఈ ఆత్మనే బ్రహ్మము. కానీ కొత్త వాళ్ళు వేదాంతం ఎందుకు చదవద్దు అంటారంటే, అందులో నీవే పరబ్రహ్మ స్వరూపం అన్నారనుకోండి, అహం బ్రహ్మస్మి అని తిరిగితే అహంకారం వస్తుందనే ఉద్దేశంతో కొత్త పిల్లవాడు ఉన్నారు, కొత్త విద్యార్థి ఉన్నారు. అతను ఆయన కలెక్టర్, ఆయన డాక్టర్, ఆయన ఇంజనీర్ అన్నారు అనుకోండి, చెప్పండి, అతనికి ఓనమాలు కూడా రావు. చదివితే కలెక్టర్ అవుతారు, ఇంజనీర్ అవుతారు, డాక్టర్ అవుతారు. చదవాలి కదా, చదవకముందు వాళ్ళ అనకూడదు. అట్లా అందుకనే మనము సాధన చేస్తే మనలో ఉండే ఆత్మని అనుభూతి చెందుతాం. కానీ అప్పుడు మళ్ళీ ఆ స్థితిలో మనసులో ఈ ఆత్మ పరమాత్మ స్వరూపమే అని అనుకుంటారు. కానీ నేనే శివుడిని, నేనే రాముడిని, నేనే కృష్ణుని అని తిరగరు వాళ్ళు. కనుక ఇప్పుడు మనలో ఆత్మానుభూతి పొందాలంటే మనము జ్యోతిముద్రని పర్ఫెక్ట్ వేయాలి, దాన్ని కరెక్ట్గా కుంభకాన్ని కరెక్ట్గా చేయాలి. ఇక్కడ ఇందులో నేర్పించడం జరుగుతుంది. అలాగే కుండలిని యాక్టివేట్ జరగండి, ఆధ్యాత్మిక అభివృద్ధి ఉండదు అని అంటారు. చాలామంది, కొంతమంది కుండలిని అనే వరకే భయాందోళనకు గురి చేస్తారు. ఒక గురుముఖంగా శాస్త్రీయంగా నేర్చుకున్నప్పుడు భయపడవలసిన అవసరం లేదు. అటయోగం కాదు భయపడేటాడు. అటయోగం కఠినమైంది, తెలియక చేసినా కొంత సరిగా చేయకపోతే కొన్ని అపాయం కూడా ఉంటుంది. కానీ ఇందులో ఎలాంటి అపాయం లేదు క్రియాయోగం. ఇంకొకటి, ఒక శాస్త్రీయంగా ఒక మొక్క దినదినం పెరిగినట్టు. కొంతమంది ఏం చేస్తారు, హైబ్రిడ్ కానీ లేకపోతే పెస్టిసైడ్స్ వేసి పెంచితే కొంచెం అపాయం, అది ఆహారం తీసుకున్న వాళ్ళకి. అదే సేంద్రియ వ్యవసాయం ద్వారా క్రమంగా పెంచినామనుకోండి, అది అపాయం లేదు కదా. అలాగే మనం క్రమంగా సాధన పెంచుకుంటే అపాయం లేదు. ఇందులో మనం సూత్రాలు చెప్తాం కొన్ని. ఆహార నియమము, మనము అన్ని యుక్తాహార విహారాలు పాటించాలి. మనము నిద్రని, భోజనాన్ని, మాటని, పనులని అన్నీ మధ్యంగా అనుసరించాలి. కనుక ఇవన్నీ అనుసరిస్తూ మధ్య మార్గంగా ఉండాలి. మనం పొట్టని 4 భాగాలు చేస్తే సగభాగం ఆహారం తీసుకోవాలి, పావు భాగం నీటికి, పావు భాగము శ్వాసకు వదిలిపెడితే దీన్ని మితాహారం అంటారు. మితాహారము శాకాహారము తీసుకోవాలి, శుద్ధాహారం, మంచి ఆహారం తీసుకోవాలి. అలాగే ఇందులో మహాముద్ర అని నేర్పిస్తాం మీకు. మహాముద్ర ద్వారా కుండలిని యాక్టివేట్ అవుతుంది. అందులో మెల్లమెల్లగా కుంభకాన్ని పెంచుకుంటూ పోవాలి. మొదటి రోజు మేము ఎంత చెప్పినామో అంతే చేయాలి. తర్వాత మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతే కుండలిని యాక్టివేట్ చేసే ముద్ర అంటారు. చాలామందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇంట్లో నాభి క్రియలో నాభిలో 72,000 నాడుల కనెక్షన్ ఉంటుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి ప్రేగు నుంచి ఆహారం గాలిని శిశువు తీసుకుంటారు. తర్వాత ప్రేగుని కట్ చేసిన తర్వాత భూమి మీదకి వచ్చారు కాబట్టి ఇలా గిల్లడము, తలపైన ఇలా కొట్టడమో చేసి బాబుని ఏడిపిస్తారు. అతను ఏడవకపోతే మనం ఏడుస్తాం, ఎందుకంటే శ్వాస తీసుకోవాలి భూమి మీదకి వచ్చారు కనుక.
72,000 నాడుల కనెక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ నాభిక్రియ ద్వారా సంపూర్ణ నాడుల సమతుల్యత జరిగి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఇప్పుడు మనకు శరీరంలో ఎక్కడ ఏ నొప్పి బాధ వచ్చినా సమస్య ఏంటిది? ఎక్స్రే మిషన్కు అందదు. ఎక్స్రే మిషన్కి పూర్తి డ్యామేజ్ అయినప్పుడే తెలుస్తుంది. కానీ ప్రారంభ స్థితిలో ఎక్స్రే మిషన్లో బయటపడదు. కొన్ని సమస్యలు ఉంటాయి, అంత నార్మల్గా ఉంటుంది. పెళ్ళి అయింది, 20 సంవత్సరాలు అయింది, సంతానం జరగదు వాళ్ళకి. అన్ని టెస్టులు నార్మల్గా ఉన్నాయి, మరి ఎందుకు సంతానం కలగట్లేదు చెప్పండి? అంటే కొన్ని సూక్ష్మమైన సమస్యలు ఉన్నాయి, అవి ఎక్స్రే మిషన్కి అందవు. అట్లా మన శరీరంలో కూడా ఈ కాళ్ళ నొప్పి ఉంటుంది, తలనొప్పి, రకరకాల శరీరంలో కొన్ని సమస్యలు ఉంటాయి. కొంతమందికి ఎక్స్రే మిషన్కి అందవు, కానీ సమస్య బాధిస్తుంది కనుక సూక్ష్మమైన విషయాలు ఉంటాయి. అవి అక్కడ నాడులు శుద్ధి లేనందుకు, రక్తనాళాలు వాయునాళాలు శుద్ధి ఉంటే సంపూర్ణ ఆరోగ్యం. ఎప్పుడైతే రక్తనాళాలు వాయునాళాలు శుద్ధి లేవనుకోండి, బ్లాక్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనము మన తోటకి గార్డెన్లో మనం ట్యాప్ దగ్గర ఒక పైపు తీసుకొని మనము నీళ్లు పడుతున్నాం. ఆ ప్లాస్టిక్ పైపు మెత్తగా ఉంటుంది కాబట్టి మడత పడుతుంది. మడత పడ్డప్పుడు వాటర్ వస్తాయి రావు కదా, మరి ఏం చేయాలి? ఆ మడతని సరి చేయాలి. అక్కడ నొప్పి బాధ వస్తుందంటే అక్కడ బ్లాక్స్ ఉన్నాయి, అక్కడ శుద్ధి లేవు నాడులు. యోగం ద్వారా శుద్ధి అవుతుంది, యోగం ద్వారా శుద్ధి అవుతుంది. ఇప్పుడు పూజ చేస్తే, హోమాలు చేస్తే అది భక్తి అంటాం. దాన ధర్మాలు, తీర్థటన, నదీ స్నానాలు, ఇవి సత్కర్మలు, పుణ్యకర్మలు. పూజలు, హోమాలు, జపాలు చేస్తే భక్తి అనుకుంటాం మనం. తర్వాత యోగ చేస్తే ఆరోగ్యం కోసం వాళ్ళు యోగ చేస్తున్నారండి, ఆసనాలు, రకరకాల అపయోగం చేస్తున్నారు అంటాం. ఈ 3 వేరు కావు, ఒకటి చేసిందే క్రియాయోగం. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధాన క్రియాయోగ. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన క్రియాయోగ. తపస్సు అంటే ధ్యానయోగం, స్వాధ్యాయం అంటే వేదాంత విచారణ. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చినాను, ఎక్కడికి వెళ్ళాలి, ఈ సృష్టి ఏంటిది, ప్రకృతి ఏంటి, పరమాత్మ ఏంటిది, 24 తత్వాలు ఏంటిది, రమణ మహర్షి విచారణ చేస్తారు చూడండి. ఆ విచారణే వేదాంత విచారణ. ఇది వేదాంతులు చేస్తారు. వేదాంతులు విచారణ చాలంటారు, భక్తి యోగులు పూజలు చాలంటారు, యోగా వాళ్ళు ఆసనాలు చాలంటారు. ఇది అసంపూర్ణము, ఇన్కంప్లీట్. ఇవన్నీ కలిపింది క్రియాయోగం. ఇక్కడ స్వాధ్యాయము, వేదాంత విచారణ, ఆత్మ విచారణ, ఈశ్వర ప్రణిధాన. మనం భక్తి అంటే తిలకాధారణ చేయడము, చక్రవర్తి సపరేటు అంటే మాలాధారణ చేయడము, ప్రత్యేకమైన వస్త్రాధారణ, ప్రత్యేకమైన అలంకరణ కాదు. భక్తి అంటే శరణాగతి. మామేకం శరణం రజ, కృష్ణ పరమాత్మ చెప్తారు. భగవద్గీత అంతా చెప్పి చివరి శ్లోకంలో నన్నొక్కడిని శరణు వేడు సరిపోతున్నట్టు. నీకు కావలసినవి అన్ని నేను ప్రసాదిస్తాను. కనుక ఆ శరణాగతి తప్ప మనం అన్నీ చేస్తున్నాం. ఎన్ని నదుల్లో మునగమంటే అన్ని నదుల్లో స్నానాలు చేస్తున్నాము, దానాలు చేస్తున్నాము, యజ్ఞాలు చేస్తున్నాము, అన్ని తీర్థాలు తిరుగుతున్నాము, కానీ అది తప్ప అన్ని చేస్తున్నాం. శరణాగతి, సమర్పణ, మనల్ని మనం భగవంతుడికి అర్పించుకోవడం. మనో సమర్పణనే, మనో త్యాగం గొప్ప త్యాగం, మనో సమర్పణ గొప్ప సమర్పణ. కనుక మనసుని భగవంతుడికి సమర్పించుకుంటే ఇక మన అన్ని సమస్యలు తీరినట్టే. కనుక ఈశ్వర ప్రణిధానం అంటే మనల్ని మనం ఈశ్వరుడికి అర్పించుకున్నట్టు. కనుక ఈ 3 కలుస్తాయి. ఇందులో ధ్యాన యోగం ఉంటుంది. ఋషులు మునులు అరణ్యాల్లో వాళ్ళ దగ్గర ఏ సామాగ్రి ఉండవు, కట్టుటకు వస్త్రాలు లేవు, తినుటకు తిండి లేదు, ఇల్లు లేదు. వాళ్ళు దేవుడికి ఏదైనా సమర్పించుకోవాలంటే కూడా ఏమీ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు మనసుని సమర్పించి ధ్యానంలో కూర్చుంటారు, అన్ని పొందుతారు, అన్నిటికంటే గొప్ప ఫలితం పొందుతారు. కనుక ధ్యాన యోగం అనేది ₹1 ఖర్చు లేకుండా భగవంతుని చేరుటం ఫ్లైట్ మార్గం, ఇది విమాన మార్గం. కనుక భగవంతుడికి మనము తపస్సు, ధ్యాన యోగము, స్వాధ్యాయము, వేదాంత విచారణ, ఈశ్వర ప్రణిధానము, భక్తి యోగం అంటే శరణాగతే భక్తి. కనుక అలాగే ఇంట్లో ప్రాణాయామ అభ్యాసం వస్తుంది, ధ్యానం వస్తుంది, శరణాగతి వస్తుంది, విచారణ వస్తుంది. ఈ 4 కలిపితేనే క్రియాయోగము. భగవంతుడికి మనం సంపూర్ణ శరణాగతి ఉండాలి. మనకు భగవంతుడు మన సొంతం అనుకోవాలి. మనల్ని మనం భగవంతుడికి సమర్పించుకోవాలి. క్రమం తప్పకుండా సాధన చేయాలి, మితాహారం తీసుకోవాలి, యమ నియమాలు పాటించాలి.
అప్పుడు మనము సంపూర్ణ ఫలితము పొందుతాం. కనుక తాళవ్య క్రియ, చక్రస్మరణ, మహాముద్ర, నాభిక్రియ, ప్రాణాయామ, జ్యోతిముద్ర ఈ 6 ముద్రలు చేసి మనము ధ్యానం చేసినామనుకోండి, వెంటనే మనకు మనోలయం జరుగుతుంది. మీరు మన కేఎంసీ ఛానల్లో ఇప్పుడు ఏదైతే ప్రాక్టికల్ క్లాసు చెప్తామో ఆ వీడియోలు క్రియాయోగ ప్రాక్టికల్ వీడియోలు అని ఉంటాయి. ఆ ప్రాక్టికల్ వీడియోలో 1 గంట 30 నిమిషాల వీడియో ఒకటి ఉంటుంది, పూర్తి అందులో వివరించడం. ఆ వీడియోని ముందు పెట్టుకొని రోజు ప్రాక్టీస్ చేయండి. రోజు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట సాధన చేయండి. క్రమం విడవకుండా చేయండి. మీ ఆరోగ్యము పట్ల కానీ, మీ శారీరంలో మార్పులు కానీ మీకు స్వయంగా తెలుస్తాయి. ఎందుకంటే మన పాత సాధకుల్లో కొంతమంది చాలా మటుకు ఈ క్రియాయోగం చేసేవాళ్ళు, ఏమంటే మీరు భోజనం చేస్తలేరా, ఏంటి ఇంత సన్నబడ్డారేంటి అని అంటుంటారు. అంత వాళ్ళ బంధువులు నెలకు కేజీ తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆహార నియమం చెప్తాం కదా, ఆ మితాహారం వలన, ఆహార నియమాల వలన, అలాగే ఈ ప్రాణాయామ శరీరంలో జఠరాగ్ని రగిలించి అవి శరీరం మీద ఏం చేస్తుందంటే, మొదలు సాధన శరీరం మీద ప్రభావం చూపుతుంది, అంటే తర్వాత కర్మల మీద ప్రభావం చూపుతుంది, కర్మల్ని కాల్చివేస్తుంది, శరీరంలో మలినాలని దోషాలని తొలగిస్తుంది సాధన. తర్వాత ఆ యోగాగ్ని దగ్ధకర్మాని తమాహం పండితం పుదః, జ్ఞానాగ్ని దగ్ధకర్మాని, యోగం వలన జ్ఞానం వస్తుంది, జ్ఞానం వలన కర్మలు దగ్ధమవుతాయి. ఆ కర్మని దగ్ధం చేయడం వలన మనము వెంటనే దైవకృప పొందుతాం. ఆ కర్మలు దగ్ధం కానంత వరకు మనం సాధనలో ముందుకు వెళ్ళలేము. శరీరం సహకరించదు, మనసు సహకరించదు, మన కర్మలు వెనక్కి లాగుతుంటాయి, ఎక్కడ మనకు సహకారం లభించదు. చాలామంది మొదలు అమ్మగారు ధ్యానం చేస్తుంటే భర్తలు భయపడతారు, పూజలు చేస్తే భయపడరు, వాళ్ళు ధ్యానం చేస్తేనే భయపడతారు. ఈమె సన్యాసి అవుతుందా, ఆశ్రమాలకు వెళ్ళిపోతుందా లేకపోతే అంటారు. భర్తలు ధ్యానం చేస్తుంటే ఈయన ఏంటిది, పూజలు చేస్తే పూజలు చేస్తే భయపడరండి. ఎందుకంటే పూర్వీకులు అందరూ చేస్తున్నారు కనుక. కళ్ళు మూసుకొని కూర్చుంటేనే వీళ్ళకి భయం వస్తుంది. ఎప్పుడైతే భర్త కానీ భార్య కానీ ఆధ్యాత్మికంగా ఉంటే మొదలు క్రమశిక్షణ ఉంటుంది, తర్వాత వాళ్ళు సత్యవంతంగా జీవిస్తారు, యథార్థంగా ఉంటారు, లోపల బయట ఒకే రకంగా ఉంటారు. అలాగే కుటుంబాన్ని బాధ్యతాయుతంగా రెస్పాన్సిబిలిటీగా జీవిస్తారు, కేర్ తీసుకుంటారు, బాధ్యత తీసుకుంటారు, ఎవరిని నొప్పించరు, ఎవరిని బాధ పెట్టరు. ప్రేమతత్వం పెరుగుతుంది, వాళ్ళలో బాధ్యత పెరుగుతుంది. వాళ్ళు చేసే వృత్తిపరంగా కూడా వృత్తికి న్యాయం చేస్తారు, ధర్మంగా, సత్యవంతంగా, ధర్మంగా వృత్తిని నిర్వహిస్తారు, కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు. వాళ్ళ పరంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మనశ్శాంతి పొందుతారు, దైవానుభూతి పొందుతుంటారు, మనశ్శాంతి పొందుతారు. తోటి వాళ్ళని వాళ్ళు హాయిగా ఉంటూ తోటి వాళ్ళు హాయిగా ఉండుట కోసం సహకరిస్తారు. ఇక్కడ ఆధ్యాత్మికంగా ఉంటే ఇన్ని లాభాలు. మరి ఇంకా మనం భయపడవలసిన అక్కర్లేదు కదండి. నిజమైన గురువులు కూడా ఎవరైనా కుటుంబంలో గొడవలు పడి మన దగ్గరకు వచ్చిన సన్యాసం ఇవ్వండి గురువు గారు అంటే కూడా ఆయన ఆ పని చేయడు. మా దగ్గరికి 1000 మంది వచ్చేసినా కూర్చోబెట్టి వారం రోజులు షేర్ చేసి ఇంటికి పంపి మళ్ళీ వాళ్ళు బాధ్యతాయుతంగా జీవించేటట్టు చేసినాం. వాళ్ళు ఎందుకో 4 రకాల వైరాగ్యాలు ఉంటాయి. మరి దృఢ వైరాగ్యం లేనప్పుడు కష్టం కదా. అందుకనే గృహస్థులకు ఒక ధర్మం, బాధ్యతలు నిర్వహించిన తర్వాతనే కుటుంబంలో పర్మిషన్ తీసుకున్న తర్వాత వనప్రస్థాశ్రమం సన్యాసంలోకి వెళ్ళాలి. ఏ గురువు తనకు సేవకులు కావాలని లోకంతో చేర్చుకోరు. ముందు ఇప్పుడు మన సంస్థ ఇన్ని రోజుల నుంచి ఇలా ఉందంటే ఒక్కరికి కూడా కుటుంబానికి అన్యాయం జరగలేదు. అంటే ఇదే తొందరపాటుతో నేను ఇస్తే మరి ఇది అక్కడ పోయి తీసుకో సన్యాసం అని నేను చెప్పను. నేను మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అని వాళ్ళ చేతనే అనిపిస్తాను. అట్లా కనుక బాధ్యతను గుర్తు చేస్తాం. అర్జునుడు చెప్పినప్పటికీ కూడా కృష్ణ పరమాత్మ కర్తవ్య కర్మలే గుర్తు చేశారు తప్ప ఆయన నాకు సన్యాసించిన పర్వాలేదు, నేను సన్యాసిగా భిక్షాటన చేసి జీవిస్తాను, నాకు ఇది వద్దు, యుద్ధం వద్దు అన్నారు. కానీ కర్తవ్య కర్మని భగవద్గీత కృష్ణ పరమాత్మ గుర్తు చేశారు. ఇక్కడ కర్తవ్య కర్మని గుర్తు చేసి సాధనం. ఇప్పుడు మనకు అనంతమైన ఇప్పుడు గాలి, గొప్ప తుఫాను గాలులకి ఎండుటాకులు ఇటు అటు ఇడవబడతాయి, కొండలు చలించవు. ఆ పర్వతం లాగా మనం మారిపోతాం సాధనలో. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, బాధలు వచ్చినా అవన్నీ తట్టుకునే శక్తి మనకు సాధన ఇస్తుంది. కాబట్టి మనము సరి అయిన నిర్ణయం తీసుకోగలుగుతాం.
అన్ని వదిలిపెట్టి వెళ్ళడం కాదు, అన్నిట్లో ఉండి సాధించడమే యోగము. కనుక ఇప్పుడు మనకు మనసు తృప్తి చెందుతుంది ఇందులో. ఆ తృప్తి లేని వాళ్ళకి ఏమంటుందంటే షాపింగ్ చేస్తే తృప్తి, కారు కొనుక్కుంటే తృప్తి, బిల్డింగ్ కొనుక్కుంటే తృప్తి, పొలాలు కొనుక్కుంటే తృప్తి, ప్రమోషన్స్ వస్తే సాటిస్ఫాక్షనా? మా జీవితంలో ఏమి సుఖపడలేదండి, అన్ని కష్టాలే. తల్లిగారింటి కాడ, మెట్టినింటి కాడ, పుట్టినింటి కాడ కష్టాలు, నేను చిన్నప్పటి సంది కష్టాలే, ఉద్యోగంలో, చదువులో, కుటుంబంలో అని చాలామంది అనుకుంటారు. నిజమైన సుఖం ఎక్కడ ఉంటుంది చెప్పండి? మనసు దైవంలో లీనం కానంత వరకు నిజమైన సుఖము లభించదు మనిషికి. ఇవన్నీ తాత్కాలిక క్షణ సుఖాలు ఇవన్నీ. కనుక మనసుని దైవంలో ఎప్పుడైతే లీనం చేయగలుగుతామో మనం అనంతమైన శాంతి సుఖాన్ని పొందుతాం. ఈ సమస్త క్రిమి కీటక పశువు పక్షులు జంతువులు మనుషులు దేవతలు వీళ్ళందరూ ఆనందం కొట్టి బ్రహ్మదేవుడి ఆనందం గొప్పది. ఆ ఆనందాన్ని యోగి అనుభవిస్తాడు కాబట్టి ఇతర సుఖాల కోసం ప్రాకులాడడు, ఇతర సుఖాలు అతన్ని తృప్తి పెట్టలేవు, ఇతరం ఏది అక్కరలేవు. అందుకని గొప్ప గొప్ప మహానుభావుడు మీరు ఇచ్చే కట్నం కానుకలు వస్త్రాలు వాహనాలు కాదు మాకు తృప్తినిచ్చేది, నిర్వికల్ప సమాధి స్థితిలో మేము ఏ బ్రహ్మానంద మూలలాడుతున్నామో. ఇవన్నీ చాలా అల్పమైనవి. ఇవన్నీ కూడా ఈ అన్ని సుఖాలు. అమృతం తాగిన వాళ్ళు జావ కోసం పరిగెత్తరు, గంగా నీరు తాగిన వాళ్ళు మన హ్యాండ్ పంపులో నీళ్ళకి పరిగెత్తరు. అలాగే అట్టి స్థితిని అందుకున్న వాళ్ళకి ఇతరవన్నీ కూడా అల్పము. కనుక ఏ లాభం పొందితే అంతకంటే గొప్ప లాభం లేదు. అట్టి ఆత్మ లాభము, అట్టి ఆత్మ సుఖాన్ని వాళ్ళు పొంది ఉన్నారు కాబట్టి ఇతర సుఖాలన్నీ కూడా. ఇప్పుడు ఒకటి 2000 రూపాయల నోటు ఉంది, ₹1 కోసం అది పక్కకు పారవేసి ₹1 కోసం పరిగెత్తాం కదండి. ఆ ₹1 2000 కలిస్తేనే 2000 నోటు. చిన్నపిల్లవాడు ఏం చేస్తాడంటే కాయిన్స్ అంటేనే డబ్బులు అతని దృష్టిలో. మరి చిన్నపిల్లవాడు నాకు నోట్ ఇచ్చినా పక్కకు పారేస్తారు. ఆ కాయిన్ ఇచ్చిండ్రు అనుకోండి షాపులో, ఇప్పుడు మారిపోయింది కానీ ఒక 10-20 సంవత్సరాల కింద కాయిన్ ఇస్తేనే షాపులో అతనికి చాక్లెటో బిస్కెటో ఇచ్చేవాళ్ళు. కాయిన్ తీసుకుంటేనే డబ్బులు అతనికి, నోట్ ఇస్తే అతను డబ్బులు అనుకునేవాడు కాదు. అట్లా అలాగే మనకు దీన్ని కల్పవృక్షము కామధేనువు క్రియాయోగం అనేది మనం కోరిన కోరికలు నెరవేరుస్తుంది. ఆనాడు సావిత్రీదేవి చూడండి, సామాన్య గృహస్థురాలు. మరి యమధర్మరాజు దర్శనం ఎవరికి లభిస్తుంది? చనిపోయే వారికి లభిస్తుంది, మిగతా వాళ్ళకి లభించదు. అంటే భర్త ప్రాణాలు తీసుకొని వెళ్ళేది కూడా ఆమె చూసింది, దివ్య దృష్టి ఉంది కనుక యమధర్మరాజుని వెంటాడింది, భర్త ప్రాణాలని కాపాడుకున్నది. సామాన్య గృహస్థాశ్రమం నుండి ఆనాడు సతీ లీలావతి చూడండి, భర్త కుష్ఠరోగంతో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఆ ఋషి శాపం ఇచ్చినప్పుడు సూర్యుడే రాకుండా కాకంటే సూర్యుడు వచ్చిన తర్వాత నీ భర్త ప్రాణం వదులుతాడంటే సూర్యుడే అస్తమించుగాక, అదే ఉదయించకుండా కాక అంటది. సూర్యోదయం జరగదు, ఋషులు అల్లకల్లోలం అవుతారు. నీ భర్తకు కొత్త శరీరాన్ని ఇస్తామని ఋషులు ఒప్పిస్తారు చివరికి. చూడండి ఆనాడు సతీ అనసూయాదేవి త్రిమూర్తులని చిన్నపిల్లల్ని చేసేసింది. అంటే ఒక స్త్రీమూర్తుల్లో కూడా సామాన్య గృహస్థ జీవితంలో గడుపుతూ తపోశక్తి అది. అందుకనే విశ్వామిత్రుడు భుజబలంతో సమస్త బలాలతోటి ఒక గోవుని ఓడించలేదు. కామధేనువుకు 1,00,000 మంది సైన్యానికి రుచికరమైన అమృతాతుల్య భోజనము ప్రసాదించింది. తర్వాత ఆ గోవుని తోలుకొని వెళుతుంటే ఒక కషాయవాడికి పంపిస్తున్నావా వశిష్ఠ మహర్షి అంటే, నీ శక్తి ఉంటే రాజుని నేను అడ్డు చెప్పలేను, నీ శక్తి ఉంటే వాళ్ళని ఓడించి తిరిగి వచ్చేయి గోమాత అని చెప్తారు. అన్నప్పుడు 1,00,000 మంది సైన్యాన్ని తుక్కు నిమిషంలో ఓడించేసింది. ఓడించినప్పుడు ఆహా భుజబలం ఉంటుంది, అస్త్రబలం, శస్త్రబలం, విద్యాబలం, రకరకాల బలాలు ఉంటాయి కదా. బ్రహ్మ తేజం నుంచి వచ్చిన బలమే నిజమైన బలం కదా. అంటే ఋషుల దగ్గర అది ఉంటుంది కాబట్టి మహాచక్రవర్తులు కూడా బక్కచిక్కిన శరీరం ఉంది, గట్టిగా గాలి వస్తే గాల్లో కొట్టుకొని పోతున్నారు అనే శరీరం కలిగిన ఒక ఋషుల దగ్గరికి కూడా మహాచక్రవర్తులు సామ్రాట్లు కూడా వాళ్ళ ఆశీర్వాదం కోసం లైన్ కట్టేది. వాళ్ళ దగ్గర చిన్న కోపిన కట్టుకొని చెట్టు కింద ఉండే ఒక ఋషుల దగ్గరికి అక్కడ ఏముంటుందంటే ఆ దైవ బలం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ సాధన వలన ఆత్మబలము, దైవ బలము, మనోబలం ఏర్పడుతుంది. మనకు మనోబలమే లేదు, ఇంకా ఆత్మబలం ఎట్లకెళ్ళి వస్తుంది? దీనివలన మనము దేహబలము, మనోబలము, ఆత్మబలము, దైవ బలము అన్ని బలాలు పొందుతాం. ₹1 ఖర్చు లేదు. ఇంట్లోనే ఇల్లుని హిమాలయగా మార్చుకోండి, ఇల్లుని ధ్యాన కేంద్రంగా మార్చుకోండి, కొత్త కట్టడాలు అక్కర్లేదు. మనము ఉండేదల్లా శరణాగతి, వైరాగ్యము, సంపూర్ణ శరణాగతితో సాధన చేస్తే తప్పకుండా ఈ ఫలితం పొందుతాం. ఇది అమృతం తుల్యమైందని మరవకూడదు. ఇది మనం ఒక టాబ్లెట్ కేజీ తీసుకోమండి,
కొంచెం తీసుకుంటే మన జబ్బు తొలగిస్తుంది. అలాగే అమృతము ఒక చిన్న బిందువు చాలు. ఒక చిన్న బిందువుని స్వీకరించిన, మనం సేవించిన, మనము ముక్తాత్ములం అవుతాం. అంటే అమరణం, అదే మన మృత్యుంజయం అవుతాం, మరణాన్ని జయిస్తాం. అంటే అమృతంలో అంత శక్తి ఉంది. అలాగే ఈ క్రియాయోగం కూడా ఋషులు మునులు చేసింది. పతంజలి మహర్షి శిష్యుడు బాబాజీ మహారాజు. ఈ కాలంలో 12 ఏళ్ళ ఆయుష్ బాలుడు మార్కండేయుడు చిరంజీవి కాగలిగాడు. ఈ కాలంలో మనం కూడా చిరంజీవులు కాగలమా అని ప్రశ్నించినప్పుడు ఎవరు? మహవతార్ బాబాజీ పతంజలి మహర్షి, వారి గురువు అయిన పతంజలి మహర్షిని ప్రశ్నిస్తారు. ఓ తప్పకుండా మనం ఏదైనా సాధించవచ్చు నాయన అని చెప్తారు. అంటే ఆ గురువు చెప్పిన ఉపదేశం ప్రకారం వారు సాధన చేసి వారు మృత్యుంజయుడిగా మారారు. సప్త చిరంజీవులు పేరు మనం విన్నాం. కానీ ఈ కలియుగంలో కూడా ఈ సాధనతోటి మృత్యుని జయించిన వాళ్ళు ఉన్నారంటే ఆయుష్ని పెంచుకున్న వాళ్ళు ఉన్నారు. అలా అని ఎంతకాలం జీవించింది లెక్క కాదు, బ్రహ్మజ్ఞానం పొందిందే లెక్క అంటారు రమణ మహర్షి వారు. 100 సంవత్సరాలు జీవించిన ఋషుల గురించి చెప్తే, ఆనాడు మహారాష్ట్రలో జ్ఞానదేవుడు 22 సంవత్సరాల వయసులోనే వాళ్ళ ఇంట్లో నలుగురు కుటుంబంలో 22 సంవత్సరాల వయసులోనే సజీవ సమాధి అవుతారు. చాంగదేవుడు అనే మహనీయుడు హఠయోగం ద్వారా 1400 సంవత్సరాలు జీవిస్తారు. జ్ఞానేశ్వరుడి దగ్గరికి వచ్చి వాదనకు వస్తారు. వాదనకు వచ్చినప్పుడు ఈయన పులి మీద కూర్చొని వస్తే, ఆయన గోడ మీద కూర్చుంటే ఆయన ఆకాశంలో ఇలా కొడతాడు. గోడని ఆజ్ఞ వేస్తే గోడ ఆకాశంలో వస్తుంది ఈయన దగ్గరికి. నేను పులి మీద వచ్చినా కానీ ఆయన గోడ మీద, జడ మీద చిన్న బాలుడు, 16 సంవత్సరాల బాలుడు గోడ మీద ప్రయాణం చేస్తున్నారే అనుకున్నారు. 1400 సంవత్సరాలు తపస్సు చేసి నేను ఈ అష్టసిద్ధులని ప్రదర్శిస్తున్నాను అని వాళ్ళిద్దరి మధ్యలో సంవాదం జరిగినప్పుడు వీరి దగ్గరికి ఆత్మజ్ఞానం కలగలే కాబట్టి అజ్ఞానం ఉంది, ఇతని సిద్ధులతోటి భయభ్రాంతులు చేస్తున్నారు లోకాన్ని. ఆనాడు రావణుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశపుడు, సురుడు అసురులంతా కూడా లక్షల సంవత్సరాలు తపస్సు చేసి కూడా రజోగుణ తపస్సులు కాబట్టి 0 బెనిఫిట్ పొందారు. ధ్రువుడు, ప్రహ్లాదుడు గొప్ప గొప్ప వాళ్ళు కూడా చిన్న వయసులోనే తపస్సు చేసి దైవానుగ్రహం పొందారు. సాత్విక తపస్సు ఇంత గొప్పది. ఎంతకాలం చేసినామని కాకుండా సాత్విక తపస్సు అనేది చాలా గొప్పది. అయితే చివరికి ముక్తాబాయి, మా చెల్లెలు ఉంది, నీకు ఉపదేశం చేస్తుంది. ఆమె దగ్గర ఉపదేశం అంటే వీళ్ళు నలుగురు కదా, 3 అన్నదమ్ముళ్ళు, 1 చెల్లెలు. ఆ చిన్న వాళ్ళ చెల్లెలతోటి ఉపదేశం ఇప్పిస్తారు ఆయన జ్ఞానదేవ్ మహారాజు. అంటే ఇక్కడ చూడండి, ఆ చిన్న పాప ఉపదేశం చేస్తుంది ఆయనకి. అందుకని రమణ మహర్షుల వారు అంటారు, ఎంత వయసు అనేది ముఖ్యం కాదు, బ్రహ్మజ్ఞానం పొందింది లెక్క. కనుక దీంతో వయసుతో సంబంధం లేదు. ఎవరైనా ఏదైనా కల్పవృక్షము కామధేనువు కనుక ఈ ఋషులు మునులు చేసిన సాధనాన్ని మరవకూడదు, అమృత తుల్యం అని మరవకూడదు. ఇది విమాన మార్గం లాంటిది. అనేకమైన మోక్ష మార్గాలు ఉంటాయి. అందులో ఇది విమాన మార్గము, రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే తరించవచ్చు అని మరవకూడదు. ఇంతమంది ఋషులు చేశారని మీకు వాళ్ళ పేర్లు చెప్పడం జరిగింది. పూర్వం మహర్షులంతా ఈ సాధన చేశారు. ప్రతి సాధనలో విచారణ, ధ్యానము, శరణాగతి, సమర్పణతో చేయాలి. ఇప్పుడు తాళవిక్రియ, చక్రస్మరణ, మహాముద్ర, నాభిక్రియ, ప్రాణాయామ, జ్యోతిముద్ర, ఈ 6 ముద్రలు వేసి ధ్యానం చేస్తే వెంట